మన విజిల్స్ వన్ ఒకటి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక కంటిన్యూ స్టార్ట్ అయితే నుంచి ఈ పాయిని వినే ఎక్కుతుంది. ఫ్రెండ్స్ దోశ తెచ్చింది మా భార్య వీరికి. నేను కష్టపడుతున్నాని ఆమె ఏం చేసిందంటే పొద్దు నుంచి ఏం తిన్నారు ఫ్రెండ్స్, ఇవన్నీ మార్కెట్కి తెచ్చారు. ఈ టైం అయింది, 2 దోశలు వేసుకొని తెచ్చింది. చాలా మంచిగా కాలుతుంది ఫ్రెండ్స్, మస్తు కాలుతుంది దోశ, వేడివేడిగా ఉంది. సూపర్. చాలా బాగుంది, థ్యాంక్ యూ రా. చికెన్ పావు చికెన్, 2 ఎర్రగడ్డలు అంటే ఉల్లిగడ్డలు అన్నట్టు, చిన్న మన కరేపాకు. మనం ఏం చేసామంటే కొత్త బాండింగ్, ఢిల్లీకి పెట్టిన బాండింగ్ నాది. పైకి వెళ్ళి ఇష్టం యూట్యూబ్ నుంచి స్పెషల్గా మనం పైకి వెళ్ళి ఇష్టం. పైకి కాబట్టి మనకు ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఫ్రెండ్స్. కలమాకి వేసుకుంటున్నాం. తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, పట్టుదల తీసుకొని అక్కడిక్కడ బోల్ వేయాలి. ఉల్లిగడ్డ బోల్ వేస్తే కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మగ్గాలంటే మనం ఏం చేయాలి, వెయిట్ చేయాలంటే ఏం చేయాలి, దీనిపైన చిన్న మూత వస్తుంది ఫ్రెండ్స్. మన పాయాశ్వర అనేది రెడీ అయింది. ఎలా అయిందో మీకు టేస్ట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఎలా అయిందో మీకు చూపిస్తా పాయ అనేది ఎట్లా అయింది. ఇప్పుడు జస్ట్ కాలుతుంది, వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్. ఇలా తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ నా పైన ఉంది మాంసాన్ని సూపర్ అయింది ఫ్రెండ్స్. ఇది సూప్ ఎలా ఉందో మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. వాహ్, ఇట్లా ఉందంటే ఫ్రెండ్స్, తాగుతుంటే నరాలు మళ్ళీ లేచి ఇవ్వడం అనిపిస్తుంది, అంత బాగుంది సూప్ అయితే. మీడియంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎట్లా చేసిన వీడియోలో చూసుకొని మీడియం తయారు చేసుకొని తినండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీడియంగా. వీడియో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఇదైతే సూపర్ ఉంది. గుర్తుందిగా ఫ్రెండ్స్, దీన్ని ఇష్టంతో లాగాలి. ఆహాహా, ఇష్టం వెళ్ళిపోయి సూపర్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రైకి మాత్రం మగ్గాలేదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడుగా చెప్పినాం ఫ్రెండ్స్, ఇంత అల్లిమిల్లిగడ్డ ఇందులో వేసుకొని మంచిగా ఎంతైతే అంత ఎక్కువ వేసుకుంటే ఇంకా మస్తు ఉంటుంది. ఎందుకంటే స్పెషల్ మిల్లిగడ్డ ఫ్రెండ్స్. వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన అయిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి కాబట్టి మనం అల్లిమిల్లిగడ్డ పచ్చివాసన అయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, చికెన్ వేసుకుంటున్నాం. చికెన్ ఇట్లా మొత్తం మసాలా పట్టాలి. మనం వేగిన మసాలా చికెన్కి పట్టాలంటే బాగా కలుపుకోవాలి. మా పెద్దగా ఏం చేసి కాఫీ స్పెషల్గా పెట్టుకొని చాలా బాగుంది కాఫీ. ఎందుకంటే మా ఇప్పుడే తెచ్చి
కాఫీ చాలా బాగున్నాయి. మనం కష్టపడుతున్నాం కాబట్టి మన గురించి టిఫిన్ కాఫీలు పైకి వస్తున్నాయి ఈరోజు. మన చికెన్ మగ్గింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే కారం వేసుకోవాలి. కారం మీకు ఇష్టం ఎంత అని వేసుకోవచ్చు, కానీ తక్కువ వేసుకోవాలి. మనం 3 చెంచాలు వేసుకుంటున్నాం, ఎందుకంటే చికెన్ తింటా ఉంది కాబట్టి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పైన వేసుకోవచ్చు, సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇదేమో ధనియాల పొడి ఫ్రెండ్స్, మిరికలు వేసుకోవాలి. ఇదేమో జీలకర్ర పొడి. రెండు మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మగ్గాలి అలా కలుపుకున్నాం. చిన్న మంట మీద మగ్గనియాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కారం వేసాం కదా, అడుగు పడుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి.